కెప్టెన్ బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ దురంధర్ లాస్ట్ వచ్చాడు ఈ సీజన్ లో. తన పర్ఫార్మెన్స్ తన క్యాప్టెన్సీ కూడా అద్భుతం. వచ్చాయి ఆ గ్యాప్ లో విన్నింగ్ రన్స్ కూడా విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి రావచ్చు. ఒకటే ఒక బాల్ మిగిలింది ఈ ఓవర్ లో. మన షాట్ అయింది బిహారీ చీతా చేస్ మాస్టర్ క్యాప్ లో ఆడేది. అండ్ బోల్ కూడా వెళ్ళిపోయింది. క్విక్ అప్ పిక్ చేస్తాడు. అండ్ దట్స్ ఇట్. బిఫోర్ బోల్ లెవెల్ అయిపోయింది. జస్ట్ వన్ రన్ అవే. ఒక్క పరుగు కావాలి గెలుపు. ఛాంపియన్షిప్ కి ఒక్క పరుగు. విరాట్ కోహ్లీ స్ట్రైక్ లో for the second time Royal Challengers Bengaluru champions Tata IPL 2026. ఒక లెవెల్ లో ఉంటుంది. డెసిబెల్స్ చూడండి అక్కడ 4 మీటర్లో. and the champions again 2026 champions RCB and Virat Kohli. what a chase. కోడేశ్వర్ కూడా చేశారు. RCB the champion 2026. and అక్కడ డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. శుభన్ గిల్ వాళ్ళు ఫైట్ చేశారు కానీ విరాట్ కోహ్లీ 75 రన్స్ స్కోర్ చేసి ఏదైతే ఇక్కడ గెలిపించాడో బ్రిలియంట్ అని చెప్పాలి. ఆర్సీబీ విన్ బై 5 వికెట్స్. కిక్ షోట్ అయితే చూసాం. 5 ఓవర్స్ మొత్తం కూడా అహ్మదాబాద్ లో రికార్డ్ ర్యాంపేజ్ మొదలైంది. ఇప్పటి వరకు లెక్క ఈ సీజన్ మరొక లెక్క. ఆర్సీబీ 2వ టైటిల్ అందుకున్నారు. అండ్ ఇది చాలా మామూలుగా మారిపోయింది. విరాట్ కోహ్లీ ఓనర్ ఆఫ్ ఫ్రమ్ ఛాంపియన్. మరి ఇది నిజంగా రచించినట్టే జరిగింది. అహ్మదాబాద్ లో ఫైనల్. విరాట్ కోహ్లీ చేస్ 75 రన్స్. మరి బెంగళూరు ఆడకపోతే ఏంటి, ఏం తక్కువ. నిజంగా బెంగళూరుకి ఆర్సీబీకి ఏమీ నోట్ నాటి వాడే విరాట్ కోహ్లీ. అలాంటి నాక్ ఆడాడు. బట్ వెరీ క్లోజ్ టు చీటింగ్. పోరాడి ఓడారు. అండ్ ఫైనల్ దాకా వచ్చారు. వాళ్ళకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే. అండ్ ఆర్సీబీ 2వ టైటిల్ అందుకున్నారు. ఛాంపియన్స్ 2026. గోల్డెన్ మూమెంట్ ఇది. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ గురించి ఏదైతే ఆడాడో 675 రన్స్ స్కోర్ చేశారు ఈ సీజన్. అండ్ ప్రతి మ్యాచ్ లో తన కాంట్రిబ్యూషన్. ఎప్పుడైతే హాఫ్ సెంచరీ ప్లేస్ కొడితే ఖచ్చితంగా అక్కడ ఆర్సీబీ గెలిచింది గత కొన్ని మ్యాచెస్ నుంచి. అగైన్ ఈ మ్యాచ్ లో కూడా రజత్ పటిదార్ కూడా అక్కడ క్రెడిట్ ఇవ్వాలి. ఎలా అయితే బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలిపించాడో ఆర్సీబీకి. లక్కీ చామ్ తన క్యాప్టెన్సీ టైటిల్ లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా కంప్లీట్ ఆల్ రౌండ్ షో అయితే కూడా చేశారు. కృణాల్ పాండ్యా తన కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఎలా అయితే పర్ఫార్మ్ చేశాడో. దేవదత్ పడిక్కల్ అండ్ భువనేశ్వర్ కుమార్ ఎవరు మర్చిపోతారు చెప్పండి. స్వీట్ కింగ్ ఎలా పర్ఫార్మ్ చేశాడో. డఫీ, రసీద్ ఖాన్ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. ఆర్సీబీ ఛాంపియన్ 2026. అండ్ 2 హోమ్ గ్రౌండ్స్ లో ఇక్కడ బరిలోకి దిగారు. అండ్ దాని తర్వాత ఏదైతే పర్ఫార్మ్ చేశారో. చిన్నస్వామిలో సూపర్ ఆడారు. రాయ్పూర్ లో అద్భుతంగా ఆడారు. అహ్మదాబాద్ లో కప్ కొట్టారు. ఈసారి కప్ నందు నందే నందు ఇక నాదే అంటున్నారు. ఆర్సీబీ తిరుగులేని for the second time Royal Challengers Bengaluru champions 2026. నిలబెట్టుకున్న వాళ్ళలో 3వ వ్యక్తిగా మారాడు రజత్ పటిదార్. 3వ క్యాప్టెన్. మొదట చెన్నై సూపర్ కింగ్స్ చేశారు. దాని తర్వాత ముంబై, దాని తర్వాత ఆర్సీబీ. కంగ్రాచులేషన్స్ ఆర్సీబీ.